మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే 155 సినిమాలు నటించారు. 156వ సినిమాగా విశ్వంబర వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇక ఇన్ని సినిమాల్లో చిరంజీవి గారు అతనికి మెగాస్టార్ అనే రావడానికి కారణమైన మూవీ మాత్రం గ్యాంగ్ లీడర్ అని చెప్పొచ్చు. ఈ చిత్రం చిరంజీవి గారి కెరియర్ లో మరో మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టించింది. విజయశాంతితో చిరంజీవి చేసిన డాన్స్, పాటలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. కేవలం పాటల కోసమే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మళ్ళీ చూశారంటే మనం అర్థం చేసుకోవచ్చు చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ సినిమాకి ముందుగా అయితే నో చెప్పారట. చేను అన్న సినిమాని ఎలా చేశారంటే విజయబాపినీడు గ్యాంగ్ లీడర్ సినిమాకి డైరెక్షన్ చేశారు. ఈ సినిమా కంటే ముందు పట్నం వచ్చిన పతివ్రతలు, హీరో, మగధీరుడు వంటి సినిమాలకు విజయబాపినీడు గారు డైరెక్షన్ చేశారు. సరికొత్త కథతో చిరంజీవి గారికి మంచి విజయాన్ని అందించాలనుకున్న విజయబాపినీడు గారు గ్యాంగ్ లీడర్ కథను చాలా కష్టం మీద సిద్ధం చేసుకుని వినిపించారు. కథ విన్న తర్వాత చిరంజీవి గారు ఎలాంటి మొహమాటం లేకుండా ఈ సినిమా ఆడదు, నేను చేయనని చెప్పేశారట. దీంతో తీవ్ర నిరాశకులోనైన విజయబాపినీడు గారు సరాసరి పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లి ఆ కథను వినిపించారట. కథ మొత్తం విన్న పరుచూరి దాంట్లో కొన్ని లోపాలని గమనించి వాటిని సరిచేయడానికి 3 రోజుల సమయం అడిగారట. ఆ విషయాన్ని చిరంజీవి గారికి చెప్పగానే పరుచూరి బ్రదర్స్ పై ఉన్న నమ్మకంతో ఓకే చెప్పారట. అలా కథలో కొన్ని మార్పులు చేసి చిరంజీవి గారికి వినిపించాక ఆయన ఓకే చేసి అల్లు అరవింద్ కి డేట్స్ విషయం చూసుకోమని చెప్పారట. అల్లు అరవింద్ కూడా పరుచూరి గోపాలకృష్ణ చేత ఒకసారి చెప్పించుకుని రికార్డు చేసుకుని మరీ విన్నారట. అలా ఎందుకు చేశారంటే మీరు మాటలతో మాయాజాలం చేస్తారు, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మరోసారి ఆ రికార్డు విని కథ ఎలా ఉందో చెబుతానని చెప్పారట. అలా మొదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.